ప్రజా సమస్యల పరిష్కార వేదిక గత 5 సంవత్సరాల తర్వాత ప్రథమంగా ప్రారంభమైంది. ఇవాళ ఎమ్మెల్యే పులివర్తి నాని గారు ప్రజా సమస్యల పరిష్కారం మీద చంద్రగిరి మండల పంచాయతీలో సమస్యల పరిష్కార వేదిక మీదుగా పంచాయతీలో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాని గారు మనతో ఉన్నారు. వారిని అడిగిన సార్, ఇవాళ ప్రజా సమస్యల వేదిక 5 సంవత్సరాల తర్వాత ప్రథమంగా ప్రారంభమైంది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది ఒక అదృష్టంగా భావిస్తూ ఉంటా. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఎదిగిన తర్వాత ప్రజల సమస్యలు వింటా ఉంటే, వాళ్ళ బాధలు తింటా ఉంటే తీరిస్తే కనీసం నా వంతు అయినా సహకారం వాళ్ళకి అందుతుంది అనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. సార్, ఇప్పుడు ప్రథమంగా ఎలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి ఏంటి? ఎక్కువగా వచ్చింది రేషన్ కార్డు, పెన్షన్లు, దీంతోపాటు పాస్బుక్లు, స్థలాలు ఎక్కకుండా కొన్ని దౌర్జన్యంగా ఆక్యుపై చేసుకునేది, గంజాయి సమస్య, ఇవే ఎక్కువ వచ్చాయి. సార్, గత 5 సంవత్సరాల్లో ప్రజలు అనేక సమస్యలను అనేక ఇబ్బందులు పడ్డారు. వాటి మీద దృష్టి ఎలా సారిస్తున్నారు? ప్రధానంగా ప్రభుత్వ భూములన్నీ కబ్జాకు గురైనాయి. వాటి పట్ల ఎలాంటి సమస్య పరిష్కారం? అంటే ఇప్పుడే కూర్చున్న ఎంఆర్ఓ గారితో కూడా దృష్టి సారించా. 5-6 మండలాలకు సంబంధించిన ఎంఆర్ఓ ఇక్కడ మేజర్గా చంద్రగిరి మండలం, ఆర్సీపురం మండలం, రూరల్ మండలంలో స్థలాలు విలువ ఎక్కువ. ఈ ఎంఆర్ఓ గారితో కూర్చొని మాట్లాడి ఏ విధంగా పోవాలని ప్లాన్ చేస్తాం. ప్రణాళికంగా ఒక 1 మంత్లో మాట్లాడి చేసుకుంటాం. సార్, ఒక పార్టీ ఎమ్మెల్యేగా, చంద్రగిరి ఎమ్మెల్యేగా, అలాగే పార్టీ అధ్యక్షులుగా ఇవాళ చిత్తూరు జిల్లాలో వైసీపీ అక్రమంగా పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తోంది. దీన్ని ఎలా భావిస్తారు? దీని మీద ఎలాంటి చర్యలు చెప్పండి? అంటే ఎవరు కార్యాలయం కట్టుకున్నా వద్దనరు, కానీ కట్టిన కార్యాలయానికి అనుమతి లేదు. కట్టిన కార్యాలయాలు ఇంద్ర భవనం లాగా ఉన్నాయి. ప్రజా కార్యక్రమం అంటే మీకు తెలుసుంటుంది. చిత్తూరులో కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంది. అది గవర్నమెంట్ కాదు, ప్రైవేట్గా. దాన్ని ఏమంటే ఒక ప్రజా సమస్యలపైన ఉండే విధంగా ఉంటుంది. కట్టిన 23 జిల్లాల్లో 14 చోట్ల ఎక్కడ కట్టారు, ఇంద్రభవన్ లాగా కట్టారు. ఇది వచ్చి యూరోపియన్ ఆర్కిటెక్చర్ అనమాట, మొత్తం అంటే రాజుల ప్యాలెస్ లాగా. దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది వైసీపీ పాలన ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా మన చంద్రగిరిలో కూడా పోలీస్ గ్రౌండ్ను కూడా ఆక్యుపై చేయాలని చూసినట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అది మేము కోర్టులేసి నిలిపాం. ఇటువంటిది అన్నీ కూడా జరగకుండా మేము చేస్తాం. ఎవరికైనా తెలుగుదేశం ప్రభుత్వం కూడా కట్టుకోవచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కట్టుకోవచ్చు, జనసేన కట్టుకోవచ్చు, బీజేపీ ఎవరు వద్దనరు. ప్రభుత్వ అనుమతులు ఉండాలి. ప్రభుత్వ అనుమతులు తీసుకొని అక్కడ వంక పొరంబోకులు, ఇరిగేషన్ సంబంధించింది లేకుండా చేస్తే ఎవరు వద్దనరు. అది లేకుండా దొడ్డిదారులు చేస్తే ఇంతే కదా ప్రాబ్లం. అది ప్రధానంగా యువత ఇవాళ గంజాయికి బానిస అవుతాను. దాని మీద ఎలాంటి చర్యలు చేపడతారు? మీరే చూస్తారు కదా, 1 మంత్లో కఠినంగా మంచి అధికారులు పెట్టుకొని చేస్తాం. 1 మంత్ తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో ఏమని మీకే తెలుస్తాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు చేపట్టడమే కాకుండా ఇవాళ అభివృద్ధి కార్యక్రమానికి ముందంజ ఉండి అన్ని విధాలా కృషి చేస్తామని చెప్పేసి నానిగారు పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.